అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. రామ కళ్యాణం ఎలా జరిగిందో మీ అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో తయారు చేశానండి. నందుల గోపాలకృష్ణమూర్తి గారు, విశాలాక్షి గారు కలిసి కుటుంబ సమేతంగా 25వ రామ కళ్యాణం చేసుకుంటున్నారండి. ఇది వాళ్ళు చేసే 25వ సంవత్సరం పూర్తవుతుందండి. ఈ సంవత్సరంతో చాలా ఆనంద ఉత్సాహాలతో ఉగాది నాడు పసుపు దంచి అందరికీ తాంబూలాలు పంచాంగాలు పంచి ఎంతో ఉత్సాహంతో ఓపికతో అందరినీ పిలిచి ఆహ్వానం పలికి కళ్యాణానికి సంసిద్ధం అవుతున్నారండి. విగ్రహాలని పందిట్లోకి తీసుకెళ్తున్నారు. దంపతులు బంధుమిత్ర సమేతంగా విగ్రహాలు తరలి వస్తున్నాయండి పందిట్లోకి, కోడళ్ళు కొడుకులతో. మనవడు మనవరాళ్లతో పందిట్లోకి చూసారా, ఉత్సవ విగ్రహాలు కళ్యాణం చేసుకునే విగ్రహాలు. ఇతను విశాలాక్షి గోపాలకృష్ణమూర్తి గారి రెండో పుత్రుడండి. ఎంత అందంగా తయారయ్యారో చూసారా, రాములు వారు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి. రామనామ స్మరణతో దద్దరిల్లిందండి. కొంచెం పైకి పట్టుకోమని. పసుపు వినాయకుడిని చేస్తున్నారు మణిగారు. పసుపు వినాయకుడిని చేసి కంకణ ధారణ చేసుకుని సంకల్పం చెప్పుకుని మొదలు పెట్టారండి. ముందు రాముల వారికి ఉత్తర జంధ్యాలు సమర్పించారండి. సమర్పించాక పాదాలు కడుగుతున్నారండి. ఏదో భగవంతుడి కళ్యాణం చేస్తున్నప్పుడు కాళ్ళు కడిగా ఉంటే సరిపోయేది కాదండి. ఆ ఘట్టాన్ని చూడగలగాలంటే ఇతను విశాలాక్షి నందుల గోపాలకృష్ణమూర్తి గారి పెద్ద కుమారుడండి. ఇతను రెండో కుమారుడు. ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తున్న అతను మంత్రంతో రాములు వారి పాదాలని కడుగుతున్నారండి. బ్రహ్మగారు కూడా చాలా బాగా చేయించారండి. అంతా భగవంతుడి పాద. అదే ఒక చుక్క ఇక్కడ స్వామి చరణాల దగ్గర వేయండి. ఇంకొక చుక్క తీసుకోండి. మళ్ళీ వెనక అందరికీ కొద్దిగా చుక్క అందరికీ చూపించండి పూర్తిగా. అయ్యా అందరూ నమస్కారం. అందరికీ మనందరి తరఫున దీక్షాకర్తలుగా మంచినీళ్ళు అందిస్తున్నారు. ఎండ బాగా ఉంది కదండి, అందుకని అందరికీ మంచినీళ్ళు, పానకం, వడపప్పు నైవేద్యం పెట్టి అందరికీ అందిస్తున్నారండి. ఓం అథ అమ్మ రామనామం అనుకుంటూ ఉండండి. అనే మహా
కొడుకు సహాయంతో చక్రవర్తి రాములు వారి పాదాలు కడగటం అలానే పూర్తయిందండి. మధ్యలో జీవిస్తున్నామని అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల ఏంటంటే లెక్క ఏంటంటే ఇలా చెప్పారు. ఒక్కొక్క ఆవ గింజ తీసుకొని ధ్రువ నక్షత్రం వరకు వెళ్తే, ఒక్కొక్క వడ్డ గింజ తీసుకొని సూర్యుడు వరకు వెళ్తే, ఒక్కొక్కటి అంటే వృషలోమభిర్ నక్షత్ర మండలం ఒక ఎత్తు మీద ఉన్నటువంటి వెంట్రుకలని పేర్చుకుంటూ వెళ్తే ధ్రువ నక్షత్రం వరకు అన్ని సంఖ్య అవుతుంది ఆయన. ఎప్పటి వరకు ఉంటుంది లెక్కేవిడి కన్యాదానం అంటే ఒక న్యూక్లియర్ ఎనర్జీ చూడండి. ఒకసారి పద్ధతి అనుకోండి, ఒక 100 ఏళ్ళ వరకు గట్టి మొదలవుతుంది. అలానే పాజిటివ్గా కూడా తీసుకుంటే కన్యాదాన ఫలితం అటు 10 తరాలు ఇటు 10 తరాలకే ఉంటుంది. మరి స్వామి నాకేం కనబడట్లేదు, నేను చాలా ఒత్తిళ్లలో ఉన్నా. అందరూ ఊరి జనం అంతా వచ్చారండి, పిన్నలు పెద్దలు అందరూ వచ్చారండి ఈ కళ్యాణాన్ని చూడటానికి. అందరూ వచ్చారండి. అమ్మ సుముహూర్తంలో అమ్మవారు ఏదో సిగ్గుగా ఉంటుందండి, సిగ్గులో మొగ్గే వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే రాముడి కోసమే ఆవిడ కూడా అవతరించింది. అలా అమ్మవారు రాముడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ రాముడు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది భూలోకంలోకి వచ్చి రాముడు ఎప్పుడు పాణిగ్రహణంగా చేయబట్టుకుంటాడా రాముడు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అలా అటువంటి తర్వాత అమ్మవారికి అయ్యవారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారండి. చూపిస్తే ఇది అందరికీ చూపించి అందరూ నమస్కరించుకున్నాక అమ్మవారికి అయ్యవారికి సమర్పిస్తారండి. ఈ సీతారామ కళ్యాణం ఎక్కడ చేసినా ఎంతమంది చేసినా నూతన ఉత్సాహంగానే ఉంటుందండి, నూతనంగానే ఉంటుందండి. జీలకర్ర బెల్లం అందరికీ చూపిస్తున్నారు దంపతులు. చూసారా సమర్పిస్తున్నారు జీలకర్ర బెల్లం. రాములు వారికి చూపించి సీతమ్మవారికి, సీతమ్మవారికి చూపించి రాములు వారికి జీలకర్ర బెల్లం సమర్పిస్తున్నారు. శ్రీరామ రామ 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 రామ. అయ్యా చక్కగా అవసరాన్ని వీళ్ళకి ఒక్కసారి పెడితే పంపిస్తే పానకం అందరికీ ఇస్తారు. ప్రోక్ష ప్రతిష్ఠ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీరామ రామ తర్వాత జ్యోతులతో రామ రామ శ్రీరామ రామ తలంబ్రాలు తీసుకుని వచ్చారండి ముత్తైదులు. అయ్యా చక్కగా అవసరాన్ని వీళ్ళకి ఒక్కసారి పెడితే పంపిస్తే అమ్మవారి మాంగళ్యానికి ప్రోక్ష ప్రతిష్ఠ పుండరీకాక్ష కుంకుమార్చన చేస్తున్నారండి. కుంకుమార్చన చేసి అమ్మవారికి మంగళసూత్ర ధారణ అయ్యాక తలంబ్రాలు పోస్తున్నారండి దంపతులు. ఒక్కొక్క మంత్రానికి అర్థం చెప్తున్నారు బ్రహ్మగారు. పెళ్లిలు జరిగినప్పుడు కూడా మానవ వివాహంలో కూడా 3 సార్లు చేసుకుంటారు. మొట్టమొదటి ఏమిటంటే ప్రజానే చక్కటి సంతానం కలుగుగాక. ప్రజలంటే మనుషులు కాదు, సమాజం. సమాజంలో నువ్వు నేను ఈ దంపతులందరూ నూతన వధూవరులు. అలా అయ్యవారికి చూపించి అయ్యవారి పర్మిషన్తో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దంపతులుగా వచ్చి కూడా పోసారండి. వీళ్ళు పోసాక తర్వాత మాలధారణ అండి, నాట్యంతో గానంతో మళ్ళీ తీసుకోండి.
స్వామివారికి పూలమాలలు సమర్పిస్తున్నారు. అంగరంగ వైభవంగా జరిగిందండి కళ్యాణం, కన్నుల విందుగా. అసలు ఇలాంటి కళ్యాణాలు చేసేవాళ్ళు, చూసేవాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉండాలండి. పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదాను హరే. కంటికి చూస్తున్న దాని మాయలో పడకుండా మనస్సు రామనామాన్ని అంతా అయిపోయాక, కళ్యాణం అయ్యాక చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారండి. వచ్చిన వాళ్ళందరూ విందును ఆరగించి తర్వాత విశాలాక్షి గారు ఇచ్చిన సారె 5 రకాల స్వీట్లతో తాంబూలంతో ఇంటికి చేరుకున్నారండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.